చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఉదయ్ కుమారి గారు బాబా గురించి సందేశాలు మనకు అందజేస్తారు. జై బాబా అండి ఉదయ్ కుమారి గారు. అమ్మా జై బాబా. జై బాబా. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? ఉందండి, బాగుంది. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అందరికీ హృదయపూర్వకంగా జై బాబాలు. మన ప్రీతమ ప్రభువు అవతార్ మెహర్ బాబా యొక్క మౌన వార్షికోత్సవం 100 years అవుతున్నాయి కదా. దానికి మనందరం కూడా చాలా వరకు మెహరాబాద్ వెళ్తున్నాము, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉండిపోతున్నాము. అయితే ఒక్కసారి బాబాని ఈ సందర్భంలో మనకు ఎలాగో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఒక 2 రోజుల ముందు మనం బాబా అంటే ఏం చెప్తారు అనేది బాబా తండ్రికి అతను ఇచ్చిన దాన్ని స్వీకరిద్దాం. జై బాబా. యుగ అవతార పురుషుడు, దైవీ మానవుడు అవతార్ మెహర్ బాబా సాక్షాత్తు దేవదేవుడే మానవ రూపంలో భూమిపైకి దిగి వచ్చినటువంటి వాడు. ఆ తండ్రి అవతరించి వచ్చి మనందరి యొక్క పాప భారాన్ని, ఆ ప్రక్షాళనకే అతని శరీరాన్నే బలి ఇస్తూ ఉంటాడు. అంటే ఆ అవతారకాల ప్రతి అణువు కూడా మన పాపాన్ని మోయడానికి, మనకి మన యొక్క సంస్కార భారాల్ని తగ్గించడానికి, ఆ ధర్మ పునఃస్థాపనకి ఆ తండ్రి ఆ దివ్య జ్యోతి వెలిగించడానికి మానవ రూపంలో వచ్చి శరీరంతో మానవుడిగా అనేకమైనటువంటి బాధలను అనుభవిస్తాడు. ఎంత దివ్యమైనటువంటి స్వరంతోని బాబా పాటలు పాడేవారట. చక్కనైనటువంటి ఆ గజల్స్ బాబాకి పాడడం అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అని మెహరా ఒక సందర్భంలో చెప్తారు. అంతటి దివ్యమైనటువంటి కంఠం. చిన్నతనంలో కూడా బాబా గొంతులోంచి వచ్చేటటువంటి ఆ పాటని, వాటిని వినడానికి తన స్నేహితులు కూడా వేకుజామున లేచి మరి వచ్చి వినేవాళ్ళంట. అంత బాగా ప్రభువు అతని స్వరం ఉండేది. అటువంటిది అతని యొక్క విశ్వకార్యంలో భాగంగా 44 సంవత్సరాలు తండ్రి మౌనంలో ఉన్నారు. చివరి వరకు కూడా 1925 జూలై 10వ తారీఖున మొదలుపెట్టింది. బాబా మరలా బాడీ డ్రాప్ చేసినంత వరకు కూడా అఖండంగా అది కొనసాగించారు. అంటే అది ఎంతటి గొప్ప కార్యము అనేటటువంటిది మన మనసుకి మేధస్సుకి అందదు. అలాగే మన తాలూకా భౌతిక జ్ఞానానికి అది అందనటువంటి విషయం. కాకపోతే మన కోసం దిగొచ్చినటువంటి ఆ అవతార పురుషుడు మనల్ని ఏం చేయమంటున్నాడో దానిని చేయడం ద్వారా, అంటే అతనిచ్చినటువంటి ఆదేశాన్ని అనుసరించడం ద్వారా అతని యొక్క ఆశీస్సులు మనకై అతను ఏమి కార్యం చేయడానికైతే దిగి వచ్చాడో, ఏది ఇవ్వడానికైతే మనల్ని ఏ రకంగా తీర్చిదిద్దడానికి, ఏ ఆనందాన్ని అనుభవించడానికి, తనలో శాశ్వతత్వాన్ని ప్రసాదించడానికైతే వచ్చాడో ఆ ఆశీస్సులు నిండుగా మనందరికీ అందుతాయి ఎప్పుడూ అతని ఆదేశాన్ని మనం అనుసరించినప్పుడు. బాబా ఏమంటున్నారు? యథార్థమైనవి నిజమైనటువంటి మౌనంలోనే ఇవ్వబడతాయి, స్వీకరించబడతాయి. ఈ నిజమైనటువంటివి, యథార్థమైనటువంటివి. మరి ఆ యథార్థమైనటువంటివి, ఆ నిజమైనటువంటివి అంటే ఏంటది? బాబాయే చెప్తున్నారు, గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. భగవంతుడే యథార్థము, భగవంతుడే సత్యము. ఆ సత్యమైనటువంటి దానిని ఇవ్వాలి అంటే అది ఎక్కడ సాధ్యం అంటే మౌనంలోనే సాధ్యము అన్నారు. అంటే ఏది? మనం మాట్లాడకన్నా ఉండే మౌనమా? ఆ తండ్రి ఏదైతే మౌనాన్ని 44 సంవత్సరాలు అతను చేసి ఉన్నారో అక్కడికి గాని చేరితే, అంటే స్పృశించగలిగిన ఆ యథార్థమైనటువంటిది ఏదైతే మనకి ఇవ్వడానికి ఆ ప్రీతమ ప్రభు వచ్చాడో అది ఇవ్వడం జరుగుతుంది.
మరి అందులో ఉన్నటువంటి అంతరార్థం మనకు తెలియదు, నాకైతే తెలియదు. ఇంతవరకైతే అర్థమవుతుంది ఏంటి, ద రియల్ థింగ్, గాడ్ ఎలోన్ ఈజ్ రియల్. యథార్థమైంది ఏది, భగవంతుడే. అయితే మనం అంతటి స్థాయికి వెళ్ళాలంటే అంటే ఎలాగా, బాబా ఎలాగైతే మనల్ని మౌనం వహించమన్నారో ఈ జూలై 10వ తారీఖు ప్రేమికుడిగా ప్రతి ప్రేమికుడు కూడా 24 గంటల పాటు మౌనాన్ని వహించమని చెప్పారు కదా. అందులో బాబా మనల్ని ఉండమనే ఆ క్షణానికి చేరుకోవాలి అనుకుంటే మనం ఆలోచించవలసిన తీరేటో అది కూడా బాబా చెప్తున్నారు. ఈ భౌతిక సంపదల కన్నా సంపద అయినటువంటి దానికోసం, అంటే మనం ఏదైతే ఇవన్నీ శాశ్వత సంపదలు అనుకొని తాపత్రయాలు పడుతూ వీటిలో ఉన్నామో, వీటికన్నా ఘనమైనటువంటిది, భౌతిక శక్తి కన్నా ఘనమైనటువంటి ఒక శక్తి, ఈ భౌతిక ఈ ఆనందాల్లో ఉన్నటువంటి వీటికన్నా గొప్పదైనటువంటి శాశ్వతత్వం గురించి మనసు తపించినప్పుడు, హృదయ లోతుల్లోనికి వెళ్ళి దానికోసం వెతికినప్పుడు, ఈ మాట కన్నా కూడా ఏ స్థానం నుంచి అయితే అది వస్తుందో ఆ అంతర్ముఖంగా వెళ్ళగలిగినప్పుడు ఆ స్థాయిలో ఆ మౌనం వహించడం జరుగుతుంది. మనం అంటే మన మాటను ఆపి మనసును పనిచేస్తూ ఉండేటటువంటిది కాకన్నా యథార్థమైనది భగవంతుడు ఒక్కడే. భగవంతుడే యథార్థం, ఉన్నది భగవంతుడే, అంతరంగంలో ఉన్నది భగవంతుడే, బాహ్యంగా ఉన్నది భగవంతుడే, అంతటా ఉన్నది భగవంతుడే, అన్నీ భగవంతుడే, ఉన్నది భగవంతుడే, అనంత మహాసాగరం, అందులో నేను బిందువుగా ఉన్నాను, ఈ బిందువు కూడా సాగరమే అనేటంతగా ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోగలిగితే, ఆ మౌనంలోకి వెళ్ళిపోగలగాలి. కానీ బాబా చెప్తున్నారు, ఇది మీకు చాలా కష్టమైనటువంటిది. ఎందుకో తెలుసా? చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. ఎలా ఆడుకుంటారు? ఆనందమంతా బొమ్మల్లోనే ఉంది. వాళ్ళ సంతోషం అంతా వాటితోనే ముడిపడి ఉంది. అలాగా వాటిలో మునిగిపోయి, వాటికి వ్యసనమయ్యి, వాటిలో ఉండి అదే కావాలి, దాంతోనే ఉండాలి, దాంతో పడుకోవాలి అన్నట్టుగా వాటితోనే మునిగిపోయి ఉంటారు కదా. వారి నుంచి ఆ పిల్లల నుంచి వాటిని దూరం చేస్తే వాళ్ళు ఎలాగైతే విపరీతమైనటువంటి బాధకు గురి దుఃఖిస్తారో, మీరు కూడా జన్మలుగా భ్రాంతి అనేటటువంటి బొమ్మల్లో ఆడుకోవడంతో మునిగిపోయి ఉన్నారు. ఈ భ్రమయే సత్యమని, ఇదే నిత్యమని మనం ఎలా ఉన్నాం? ఏది ఒక డిజిటల్కి ఎడిక్ట్ అయిపోయినా, వీటికైనా, లేదా ఒక చిట్ చాట్కి అలవాటు అయిపోయినా, మాటలకు అలవాటు అయిపోయినా, లేకపోతే మన భౌతిక బంధాలకు అలవాటు, అది నాది నాది నాది, నా పిల్లలు, నా భర్త, నా అత్తమ్మ, నా అమ్మ, నాది అనేటటువంటి దీంతోనే మన తాలూకు ఇది నడుస్తుంది. అసలు ఇది ఎందుకు నడుస్తుందంటే అనాదిగా ఇదే అలవాటై ఇందులోనే నడుచుకుంటూ మనసు ఇంతవరకు కూడా వచ్చింది. ఈ దేహమే నేను అనుకుంటూ ఉంది. ఇందులో ఏ ఒక్కటి దూరమైనా సరే దుఃఖించడమే జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ పిల్లల దగ్గర బొమ్మలు లాక్కుంటే వాళ్ళెంత బాధపడ్డారో, వాళ్ళెంత గొగ్గోలు పెట్టి ఏడుస్తారో, నువ్వు కూడా అంతే అన్నారు బాబా. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఎలా తెలుసుకోగలుగుతాము? యథార్థమైనటువంటి విషయాన్ని, యథార్థమైనది గ్రహించాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రేమ ద్వారా మాత్రమే. సాక్షాత్తు దేవదేవుడే మానవ రూపంలో దిగి వచ్చాడు. ఆ దివ్య ప్రీతముడు మానవుడిగా దిగి వచ్చింది దేనికి? మనము చూడలేనటువంటి, మనకి అనుభవం పొందలేనటువంటి ఇలాగున్నటువంటి ఈ స్థితి నుండి మనం అనుభవించలేం, చూడలేం భగవంతుని. కానీ ఆయన దర్శనమిస్తాడు. మనం వినగలిగిన తీరులో మనకు అతను వినిపిస్తాడు. ఆయన విషయాన్ని ఆచరించి చూపిస్తాడు. మనకు ఒక మెజరింగ్ స్కేల్గా, నువ్వున్నటువంటి ఈ జీవితంలో ఇదిగో ఇలా నడుచుకో, ఇలాగైతే నువ్వు వీటన్నిటినీ ఒకటిగా, మనకు తెలియదు అవి ఎలా విడిపోతాయో. ఇది ఆ పిల్లడే పెరిగి పెద్ద అయిన తర్వాత అదే బొమ్మలు ఇస్తే నవ్వుకుంటాడు వాడు, అదే బెలూన్ ఇస్తే నవ్వుకుంటాడు వాడు. కానీ ఆ బెలూన్ ఆ చిన్నతనంలో వాడి దగ్గర నుంచి లాక్కుంటే పడి ఏడుస్తాడు. వాడిగానే దాన్ని చూసి నవ్వుకునేటటువంటి ఆ పెరకం అనేటటువంటిది ఆయన స్పృశిస్తాడు. అది ఆ తండ్రి అవతరించి వచ్చినటువంటి కాలంలో అతి సామాన్యుడికి కూడా సాధ్యమైనటువంటిది అదే. ఒక పాపాత్ముడు తెలుసుకున్నాడట, నేను సాధువుని కాగలుగుతాను అని. ఒక సాధువు ఎరుగుతాడట, నేను ఒకనాటి పాపినే అని.
ఆయన అవతరించి వచ్చినటువంటి కాలము, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క నామము ఎంత శక్తివంతమైనది అంటే, ఈ ఆకర్షణలన్నిటిలో ముడిపడి బంధింపబడి ఉన్నటువంటి ఈ మనస్సు ప్రేమతో అతని వైపు దనికదిగానే తిరిగిపోతుందటండి. అంటే అది గ్రహించుకుంటుంది చెట్టుకు మూలం ఏదైతే ఉందో అన్నిటికీ సమస్తానికి హీఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై. అవతారుడే సర్వానికి ప్రభు, ఆయనే సర్వాధికారి అనేటటువంటిది గ్రహించి వీటన్నిటి గురించి వెంపరలాడదు, దేని వెనకకి తిరగదు, ఏదినికి నుంచి ఆలోచించినటువంటి ఆ స్థాయికి అతని యొక్క దివ్య రూపము, దివ్య నామము ప్రేమ ద్వారా చేర్చేస్తాయి అన్నారు బాబా. ప్రేమకున్నటువంటి శక్తి అదన్నారు. ఈ మౌనంలోనే మన బాబా సతారాలో ఉండేటప్పుడు, ఆ 1956 ఆ సమయంలో సతారాలో ఉండేటప్పుడు బాబా దగ్గర ఈ రోజు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నప్పుడు ఒక 6గురికి బాబా చెప్పినటువంటిది ఏంటి అంటే, పిలిచారు, మీరు ధ్యానం చెయ్యండి అన్నారు. ఎప్పుడు బాబా ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, సాక్షాత్తు అవతార పురుషుడు నుంచి వచ్చినటువంటి ఆదేశం, అది ఏదైనా కావచ్చు, దానిని ఆచరించడమే. అది మళ్ళీ బాబా అక్కడ చెప్పారు నేను ఇలాగే చెయ్యాలి, బాబా ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చెయ్యాలి, నేను చేసింది చెయ్యకండి, నేను చెప్పింది చెయ్యండి అన్నారు బాబా. మనందరికీ ఏదైతే చెప్పారో, అందరికీ కూడా ఏది మనల్ని చేయమన్నారో, ఎలా ఉండమన్నారో, మై విష్ యు, హౌ టు లవ్ గాడ్, వీటిని ఆదేశాలను అనుసరిస్తూ మనం జీవించాలి. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, మనకి ఇది మౌనంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, ఈ రకంగా మనం ఉండొచ్చు అని అనుకుంటే తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఆ సందర్భంలో బాబా చెప్తారు, నిజమైనటువంటి మౌనమే యథార్థమైనటువంటి ధ్యానము అని. అంటే ఆ మౌనంలోకి కానీ వెళ్ళగలిగితే దానికి మించిన మెడిటేషన్ మరొకటి లేదన్నారు. బాహ్యంగా బాబా ఈ అవతారంలో ఇప్పుడున్నటువంటి దీంట్లో మెడిటేషన్ ఇలా చెయ్యండి ఏం లేదు, అతన్ని ప్రేమించమన్నారు, ప్రేమలోనే ధ్యానం ఉందన్నారు బాబా. ధ్యానంలో ప్రేమ కాదు, ప్రేమలో ధ్యానం ఉంది. అయితే ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి అంటే, వీళ్ళ 6గురికి కూడా బాబా మీరు ధ్యానం చెయ్యండి అని అన్నారు. ఎలాగా? ముందెప్పుడు బాబా ఇలాంటి ఈ ఆర్డర్స్ ఏం వాళ్ళకి చెప్పలేదు. అయితే బాబాయ్ చెప్తున్నారు, నేను చప్పట్లు కొడతాను, మీరు ఒక స్థలానికి వెళ్ళిపోండి, అంటే మీకు ఎక్కడ స్థలం ఏది నచ్చితే అది అక్కడికి వెళ్ళిపోండి, కూర్చోండి. అలా కూర్చొని మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నిశ్చలంగా స్థిరంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. భగవంతుడే సత్యం, ఉన్నది భగవంతుడే, భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతటా నిండి ఉన్న దివ్య మూర్తిగా ఉన్నాడు అని దర్శించండి. అంతటా ఉన్న తేజోమూర్తిగా అంటే అనంతంగా, అనంత తేజస్సులో, అలా అంటే అన్నిటికీ ఆధారం, సర్వానికి అండపిండ బ్రహ్మాండంగా అనంతుడిగా ఉన్నటువంటి వాడే, అందులో నేనున్నాను. జ్యోతి స్వరూపంగా అది దర్శించగలగడం, అందులోనే నేనున్నాను అనుకొని అలా ఉండమని చెప్పారు బాబా. భగవంతుని దర్శించేవారు ఎలాగంట ఆ కాంతిని చూసే విధంగా ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శించమన్నారు. అంతటా నిండి ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. అలా ఉంటూ నిన్ను నువ్వు అందులో కోల్పో, అందులో నిన్ను నువ్వు మరిచిపో, నిన్ను నువ్వు ఆ సముద్రంలో కలిపే, అంటే అందులోనే నేను కూడా ఉన్నాను, ఈ నేను అనుకునేది అలాగ క్రమేపీ ఆ నేనుని మరిచిపోమన్నారు. నేను అనేటటువంటి ఆ ఉనికిని క్రమేపీ మరిచిపోయి ఏదైతే అస్తిత్వంగా ఉందో అంత అనంతంగా అస్తిత్వాన్నే అనుభూతి పొందమని చెప్పారు. అది బాబా ఆర్డర్. వాళ్ళు అలాగే చేశారు. మళ్ళీ బాబా చెప్పి, నేను ఎప్పుడైతే మళ్ళీ చప్పట్లు కొడతానో మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చేయండి అన్నారు. అలాగ వాళ్ళ ఆనందాన్ని స్పృశించే తర్వాత బాబా మళ్ళీ చప్పట్లు కొట్టడం, వాళ్ళని బాబా దగ్గరికి వాళ్ళని రమ్మండం జరిగింది. అలా వచ్చేసారనమాట. అంటే మన తాలూకు ఆలోచన హృదయ లోతుల లోపలికి వెళ్ళగలిగితే, అంటే వీటన్నిటిని ఎలాగో బాబా దగ్గర సమాధి దర్శనంకి వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వరకు లేదు, మన ఇళ్ళల్లో మనం అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాగుండి ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ గ్రహించాల్సిన, ఈ విషయం ద్వారా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అనంతుడు, అనంత మహాసాగరం, ఏకం, అవిభాజ్యం.
ఆ స్థితికి లోతుల్లోంచి, హృదయ లోతుల్లోంచి వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ స్థితికి వెళుతూ బాబాతో ఉండగలిగితే బాబాతోనే ఉంటాము. బాబాలోనే ఒకటై ఉంటాము. ఈ ఈ బిందువు కూడా ఆ అనంత సింధువులోనే మమేకమైపోతుంది. అలాగా బాబా తాలూకదన్ని బాబా ఆలోచనలతో, బాబా మాటలతో ఉండగలిగితే బాబా చెప్పినటువంటి మౌనాన్ని మనం ఉండగలుగుతాం. లేదు అనుకుంటే బాబా సమాధి పక్కన కూర్చొని సమాధిని టచ్ చేసుకొని అలాగున్నప్పటికీ కూడా ప్రపంచంలో మునిగిపోయి ఉంటే పసిపిల్లడు బొమ్మలతో ఆడుకున్న తీరులోనే మనం భ్రాంతితో మునిగిపోయి ఉన్నాము. భ్రాంతిలో మనం బంధింపబడే ఉన్నాము. కానీ అలా కాకన్నా ప్రేమతో, ప్రేమ బాబా అంటారు, ప్రేమ ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో నిన్ను నువ్వు క్రమేపీ మర్చిపోతావన్నారు. అసలు ఆలోచించదట. నేను అనే దాని గురించి ఆలోచించదు. ప్రీతముడి యొక్క సంతోషాన్నే, ప్రీతముడిని సంతోషపరచాలనే తప్పిస్తుంది తప్ప నాది నేను అనేటటువంటి భావన, స్వార్థం ఉండదు, త్యాగమే ఉంటుంది ప్రేమకి. అలాగా గాని ఉండగలిగితే ఆ ప్రేమికుడి యొక్క ప్రేమకు ప్రీతముడు బానిస అన్నాడు. తుకారాము తనకు ఆరోగ్యం బాగోని రోజుల్లో అందరూ కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనానికి వెళ్తుంటే ఆయన వెళ్ళలేకపోయాడు. ఆయన వెళ్ళలేకపోయి బాబా కోసం, కృష్ణుడి కోసం ఆయన కొన్ని శ్లోకాలు అవి రాసి వెళ్తున్నటువంటి యాత్రికులకి ఇచ్చి పరమాత్ముడి పాదాల దగ్గర ఉంచమని చెప్పాడు. ఇరుచి చెప్పినటువంటిదే ఇది కూడా. అంటే బాబా పట్ల ప్రేమ ఎలా ఉండాలంటే హృదయం తపించేదిగా ఉండాలట. హృదయ లోతుల్లోంచి ఆ తపన, హృదయపూర్వకంగా ఆరాధన ఉంటూ ఉంటే బాబాతోనే మనం ఉంటాము, బాబాయే మనతో ఉంటారు అనేటటువంటిది చెబుతూ ఆయన చెప్పినటువంటి ఈ కథ ఇది. అప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఇవి రాస్తూ ఆ ప్రేమికులకి ఆయన ఇచ్చాడట. ఇవి తండ్రి పాదాల దగ్గర ఉంచండి అని. ఎంత ప్రేమతో ఆయన రాసిచ్చాడో, ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆ పాదాల దగ్గర వాటిని పెట్టారో దివ్య తేజస్సుతోనే వాళ్ళకి పరమాత్ముడు దర్శనం ఇచ్చాడంట. ఎవరికి వెళ్ళిన, ఎవరైతే వీటిని పట్టుకొని వెళ్ళారో వాళ్ళకి, వాళ్ళు ఆ పాదాలపై పడి దర్శించుకొని కళ్ళెంబడి నీళ్లు తెచ్చుకున్నారంట. వాళ్ళకి అక్కడ దర్శనం ఇచ్చాడు. ఆ తండ్రి నడుచుకుంటా మళ్ళీ తుకారాం దగ్గరికి వచ్చేసాడు, నీకోసం నేను వచ్చాను అని. అంటే అతని ప్రేమ తపన అనంతుడైన భగవంతుడు. ఆయన ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, అవిభాజ్యంగా ఉంటాడు. మనం చేస్తున్నటువంటి ప్రార్థనంతా అదే కదా, అతని యొక్క అనంతతే కదా. కాకపోతే మన మనసు ఇందులో చిక్కుకుపోయింది కాబట్టి వీటి నుంచి విడిపడి అతని ప్రేమకై తప్పిస్తే ఈ అనంతతలోనికి విలీనం అవుతుంది. కాబట్టి ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. అది మనకి మనంగా సాధ్యం కాదన్నారు బాబా. నీకు నువ్వుగా ఈ బంధనాల నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. నన్ను ప్రేమించు, నా కొంగు గట్టిగా పట్టుకో. దేనికండి బాబా మనకిచ్చిన ప్రతిదీ? ఈ గాడ్ స్పీక్స్ చదువు, లేకపోతే ఇది ఆచరించు, ఇలా చెయ్యు. ఎంత మన స్థాయిలో దిగి అతను మనకి ప్రతి ఒక్కదాన్ని అందించున్నారు. ఎప్పుడైతే ఆ గాడ్ స్పీక్స్ చదువుతామో అది ఎంత, లేకపోతే ఎవరు చదివినప్పుడు వినడము, లేదా వాళ్ళు చెప్తున్నప్పుడు వినడము, ఇలాంటివి చేస్తే ఇప్పుడు మనకి ఎన్నో యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్న ఈ వర్క్ అంతా కూడా వాళ్ళందరికీ బాబా ఆశీస్సులుండి మెండుగా ఇంకా ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి బాబా శక్తి ఇవ్వాలనే మనం ప్రార్థించాలి. ఎందుకు అసలు ఆ టెక్నాలజీ ఏంటో నాకైతే సరిగ్గా తెలియదు. కానీ ఇంట్లో కూర్చొని ఆ బాబా సహవాసుల్లో పాల్గొనడం కానీ, బాబా గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ ఇలాంటివి వినగలగడం కానీ, ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అలాంటి వాళ్ళు ఆ ప్రేమతో చేసేటటువంటి ఆ పని. బాబా అంటారు ఆ గాడ్ స్పీక్స్ అది చదివితే అది దాంట్లో ఉండే విషయం మనకు అవగతం అవుతుందట. ఏంటి అంటే ఇదంతా కూడా, సృష్టి అంతా కూడా ఒక కళ అనేటటువంటిది. ఏది జరిగినా అది గొప్పది, ఒక జీవితంలో గొప్పదైన విషయం జరిగినా సరే అది ఒక గొప్పదైన ఒక కళ. లేదా ఒక బాధాకరమైనటువంటి విషయం జరిగింది అనుకుంటే అదొక బాధతో కూడుకున్న అదొక కళ. మొత్తానికి ఇదంతా కూడా ఈ ఇంప్రెషన్ వల్లే, సంస్కారాల వల్లే ఇది జరుగుతూ ఉంది అనేటటువంటి విషయము తేట తెల్లంగా బాబా ఎంత స్పష్టంగా చెప్పుకున్నారంటే
మనకి అది చదవడం చేత కాకపోయినా మనము వీటన్నిటిని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇంత సులువు గతంలో లేదు కదా! ఇంత సులభంగా మనం పొందగలగడం గతంలో లేదు. అది ఇప్పుడొచ్చింది మనకి. ఎంత అదృష్టంగా మనం భావించాలి. మనం ఎంత అదృష్టవంతులం అనుకొని ఆనందపడాలి. ఈ అశాశ్వతమైన వాటి గురించి వెంపర్లాడుతూ పరిగెట్టి వాటి కోసం అలిసిపోయి అలా కాకన్నా శాశ్వతత్వం, ఆనందం, ప్రతి పరిస్థితిని ఎలా స్వీకరించాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా మనకి బాబాయే స్వయంగా ఆ ఆచరణలో ఎలా వెళ్ళాలి అనేది బాబాని సంతోషపెట్టాలి అనుకుంటే బాబాయే చెప్తున్నారు కదా, ప్రతి ఆత్మ నేనేనని భావించు, ప్రతి ఒక్కరిలో నేనే కలనని యథార్థ భావం కలిగి ఉండు. అంటే మనం రియల్ మెడిటేషన్ అనే ఒక సందర్భంలో చెప్పున్నారు. అంటే ఏది చూసినా సరే మనం బాహ్యంగా అక్కడొక వ్యక్తిని, ఇక్కడొక వ్యక్తిని, చెట్టుని, పుట్టని, మొక్కని ఇలా మనం చూస్తున్నా వీటి వెనక ఉన్నటువంటిది బాబాయే అనేటంతగా మన తాలూకు ఆలోచన లోతుకు వెళితే అది రియల్ మెడిటేషన్ అటండి. అంటే నిరంతరం బాబాతో ఉండేదే. ఒక 5 నిమిషాలో, ఒక 10 నిమిషాలో, ఒక పావు గంటో ఇలా కాదు. నిత్యము ఉండేది ఎలాగ బాబాతో అని అంటే, బాబా చెప్తున్నారు అందరిలో నేనే ఉన్నాను. అంతటా నేనే ఉన్నాను. ఏదో ఒక ఒరవడిగా, ఒక మాటగా అనుకోవడం కాకన్నా, ఇది మీరు గ్రహించండి. సమస్తానికి వెలుగునిచ్చేటటువంటి ఆ తేజస్సు నేనే. యథార్థం ఇది ఉంది ఉంది అనుకుని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఉంది అనుకునే దానికి అస్తిత్వం నేనే. ఏదీ లేనటువంటి దీనికి అనంత శక్తి జ్ఞానానందాలు తోడయ్యే ఇంత శూన్యత్వం ఇలా వ్యక్తమైంది ఇదంతా కూడా. మరి అంతటి వాడు దొరికితే మనం గొడుగడ్డు పెట్టుకొని కూర్చుంటామంటే అర్థం ఉందా? సూర్యుడు నా పైకి వెలుగివ్వటం లేదు, వెలుగివ్వటం లేదని గొడుగేసి కూర్చొనో, లేదా ఒక గదిలోకి వెళ్ళి చీకటి గదిలో మూసుకొని కూర్చుంటే అది సూర్యుడు తప్పు కాదు. సూర్యుడి వెలుగు ప్రసాదిస్తూనే ఉన్నాడు. అది కావాలి అనుకుంటే మనం అడ్డు తీయగలగాలి. ఈ అడ్డు ఎలా పోతుందన్నారంటే బాబా, ఈ అడ్డే నేను అనేటటువంటిది. నేను, నాది అనుకునే ఈ సంస్కారాలతో నిండిపోయిన తెర. ఇది ఎలా పోవాలి అనుకుంటే బాబా స్మరణ, బాబా చెప్పిన మాటల్లో అంతరార్థాన్ని గ్రహిస్తూ మనం ప్రవర్తించడం. ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో బాబానే తీసుకోగలగడం. బాబా చెప్పిన ఒక చిన్న కథ అయినా సరే అందులో ఏంటి బాబా చెప్తున్నారు, యథార్థమైన విషయం ఏంటుంది చూడండి. చిన్న సిచ్యువేషన్ మనం మెహర్ ప్రభు చరిత్రం చదువుతూ ఉంటాము, లేదా ఒక డిస్కోర్సెస్ చదువుతూ ఉంటాము. అందులో ఏదైనా ఒక విషయం వచ్చింది అనుకోండి. ఇప్పుడు బాబా దగ్గరికి ఒక ఆయన వచ్చారు. అతను బాబా నాకు పిల్లలు కావాలి బాబా, నాకు బిడ్డలు లేరు బాబా అని సరే ఇచ్చారు. బాబా ఒక బాబు పుట్టాడు. చూడండి మళ్ళీ భౌతికమైన వీటికి మనం బాబాను పట్టుకోవడం కాదు, సమస్తానికి సర్వప్రదాత ఆయన. గొప్పదైనటువంటి దానికి అతని ఇచ్చకే మనం విడిచిపెట్టేయగలగాలి ఏదైనా. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. అయితే ఆయన సంతోషంతో ఒక ట్రీట్ ఇవ్వడానికి జిలాబీలు, ఏవేవో సమోసాలు ఇవన్నీ కొనుక్కొచ్చాడు కదా. ఇంకా బాబా వస్తారు, ఇంకా ఆ మండలి హాల్కి వస్తారు అనేటటువంటి ముందు విష్ణు బయలుదేరి నగరికి వెళ్ళిపోతున్నాడు. అయ్యో విష్ణు కొంతసేపు ఉండొచ్చు కదా, విష్ణు కాదు ఆది అనుకుంటా, ఉండొచ్చు కదా, ఇదిగో నీ జిలాబీలు అవి తెచ్చానంటే లేదు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అంటే, సరే ఇదిగో నీ వంతు తీసుకో అని చెప్పి తనకి ఇచ్చేశాడు. తర్వాత బాబా వచ్చారు, బాబా దగ్గర ఇవి పెట్టాడు. పెట్టిన తర్వాత బాబా అన్నారు, ముందు ఎవరికైనా ఇచ్చావా? అతనికి తెలియందేటి, సర్వజ్ఞుడైన ముందు ఎవరికైనా ఇచ్చావా? మరి ఇచ్చున్నాడు కదా. కాకపోతే ఎవరి దాలికే అనుకున్నాడు కాబట్టి అతనికి దురుద్దేశం అని కాదు, అక్కడ ఆది వాట ఆదికి ఇచ్చేశాడు. కానీ బాబా అన్నారు, ఇది ఇంకోసారి నువ్వు మళ్ళీ తీసుకొనిరా, వచ్చేటప్పుడు ప్రధానంగా నాకే పెట్టు, తర్వాతే అందరికీ ఇవ్వు అని చెప్పారు. అంటే అప్పుడు బాబా భౌతికంగా ఉంటేనే మనం చేయాల్సిన పని ఇది కానీ కాదు. ఈవెన్ మనం తీసుకునే ఆహారం కావచ్చు, లేదా ఒక మొదలుపెట్టే పని కావచ్చు, ఏదైనా సరే బాబాని స్మరిస్తూ చేస్తే అది బాబాకి సంతోషం. అంటే ఆ చిన్న సిచ్యువేషన్స్ అయినా అందులో బాబా దేనిని సంతోషిస్తున్నారు, బాబా మనకి ఏం చెప్తున్నారు, బాబా మనల్ని ఎలా వ్యవహరించమంటున్నారు, అలా చేసేటప్పుడు మన హృదయం క్రమేపి గ్రహిస్తుంది ఏంటి అంటే ప్రతిదీ భగవంతుడి ఇచ్చ మేరకే నడుస్తుంది, సమస్తాన్ని నడిపేనటువంటిది ఆయనే.
ఇక్కడ ఇచ్చేది నేను కాదు, తీసుకునేది నేను కాదు, సర్వము ఇచ్చేటటువంటి వాడు ఆయనే అనేటటువంటిది ఉచ్ఛ్వాసని ఈవెన్ అటండి, మనం తీసుకునే పీల్చేటటువంటి గాలి, తాగేటటువంటి నీరు, తీసుకునే తిండి, ఒకరు సహాయం చేసిన ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా బాబా ఉంటేనే, బాబా ఇస్తేనే, బాబా మనకు కరుణిస్తేనే అది సాధ్యం అవుతుంది. దాన్ని హృదయపూర్వకంగా గ్రహించి 100% గ్రహించి మనం చేయగలిగేటటువంటి స్థాయికి వెళ్ళి ఒకనాటికి నేను అనేటటువంటిది ఉండకన్నా పోతుంది. అది బాబాయ్ యొక్క చెప్పారు, నన్ను ఆలోచించు, నన్ను గురించి ఆలోచించు, క్రమేపీ నువ్వు తొలగిపోతావు, అక్కడ నేనే ఉంటాను అని. ఉన్నది నేనే. ఆ నేను అనేటప్పుడు ఇప్పుడు నేను ఈ దేహము అనుకుంటున్నాను, ఆ క్రమేపీ అనుకోవలసింది ఆ సముద్రంలోనే ఈ బిందువు మమేకమైపోయి ఉన్నది సముద్రమే, అంటే అనంతుడైన భగవంతుడే అనేటటువంటి గొప్ప బహుమానాన్ని బాబా ఇవ్వడానికి వచ్చాడు. అంతటి గొప్పగా ఆయన మేల్కొల్పడానికి వచ్చాడు. ఈ కలలో మునిగిపోయి ఉన్నటువంటి మనల్ని, భ్రాంతి అనేటటువంటి ఈ బొమ్మలతో ఆడుకుంటున్న మనల్ని దీని నుంచి మేల్కొల్పడానికి, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. మౌనాన్ని బాబా చెప్తున్నారు, నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను. అంతటి మేల్కొల్పు ఆ తండ్రి మనందరికీ ఇస్తానన్నారు. అంతటి జ్ఞానాన్ని ఆయన ఇస్తారు. మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి, బాబాని హృదయపూర్వకంగా ప్రేమించడం. ఆ ప్రేమ కూడా బాబాయే ఇవ్వాలి. మరి అంతటి ప్రేమ బాబా ఇవ్వాలి అంటే బాబాని మనం సంతోష పెట్టాలి. సంతోష పెట్టడం అంటే అతని ఇచ్చ మేరకు మనం ప్రవర్తిస్తుంటే బాబా సంతోషిస్తాడు. అతని ఇస్తాననేటటువంటి ఆ ప్రేమ ప్రసాదాన్ని మనకి ప్రసాదిస్తాడు. అంతటి గొప్ప వరం మనందరికీ బాబా ఇవ్వాలని, ఆ ప్రేమ హృదయ లోతుల్లో మనందరికీ అది స్పృశించాలని, ప్రేమ దివ్య ప్రీతముడి పాదాలను పట్టుకుని వేడుకుంటూ, ఆ దివ్యాశీసులను వేడుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ. జై బాబా అండి. బాబా గురించి చక్కని విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. జై మెహర్ బాబా. బాబా ప్రేమలో మనం ఎలా ఉండాలని తెలియజేసే చక్కని సందేశాలు మాకు తెలియజేశారండి. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్దామండి. ముందుగా ఆనంద్ కుమార్ గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతి గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. మాలతి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. మాలతి గారు జై బాబా. జై బాబా. జై బాబా. సంకీర్తన జై చేయండి. బాబా. జై బాబా అండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి, దేవుడే అనుకోసమున్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు,
మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేహేరు మేహేరు మంత్రాక్షరి, మేహేరు మేహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేచు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతి చాటి జీవితమును జీవించు. ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతి చాటి జీవితమును జీవించు. అవతారు మేరు బాబాకి జై, అవతారు మేరు బాబాకి జై, జై అంటూ మేరంటూ తరించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమతో పడి తృప్తి కానరాతురాబోదు, అప్పుడే ప్రేమికుడు దయించిపోతాడు. ప్రేమతో పరితృప్తి కానరాతురాబోదు, అప్పుడే ప్రేమికుడు దయించిపోతాడు. ప్రియతముని చేచేది తపనొక్కటే, ప్రియతముని చేచేది తపనొక్కటే, మేయే శ్రీ గ్రహించి ఇది ఒక్కటే, మేయే శ్రీ గ్రహించి ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. జై బాబా. నాగలక్ష్మి జై బాబా. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. జై బాబా అండి మాలతి గారు. జై బాబా. మంచి మంచి సంకీర్తన Thank చక్కగా you, పాడి లక్ష్మి. వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా పాడండి. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండండి. మీరు జై బాబా అండి సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌ చేయకుము, నీ దరిగల గమ్యము దౌ చేయకుము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌ చేయకుము. దేవుడు మానవుడై రామునిగా అవతరించెను లేదను మానవు, మెహరుడు మానవుడవు కారణమున, మెహరుడు మానవుడవు కారణమున, దేవుడు కాదని వాదింపకుమా. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌ చేయకుము. మానవాళికి మార్గము చూపగా
వచ్చెను కాదా శ్రీకృష్ణునిగా. మరల వచ్చుటకు కారణమరయుము, మరల వచ్చుటకు కారణమరయుము, మరల మరల మరి రాడని అనకుము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌచేయకుము. ధర్మము ప్రేమయు ధరణి నశించిన తరుణములో మీ దరికి వత్తునని. చేసిన ప్రతిన చెల్లింపకుండున, చేసిన ప్రతిన చెల్లింపకుండున, మరల మరల మరి రాడని అనకుము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌచేయకుము. కరువైపోయెను కలిలో ప్రేమ, కపటముతో భువి కలుషితమయ్యే. అవ్యయుడాతడు అవతరించుటకు, అవ్యయుడాతడు అవతరించుటకు, తరుణము కాదా తరచి చూడుము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌచేయకుము. నేనే కలియుగ అవతారుడనని చాటుట లేదా జగతిని కొందరు. వారి నిజాయితీ వారి కపటము, వారి నిజాయితీ వారి కపటము, తెలియుట ఎట్లని తీవ్ర యోచనలు. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌచేయకుము. నిత్యానందము నిశ్చల ప్రేమయు యవని స్మరణమున ఎదను కలుగును. నిత్యానందము నిశ్చల ప్రేమయు యవని స్మరణమున ఎదను కలుగును. ఆతడి నిజముగా అవతారుడు సుమ, ఆతడి నిజముగా అవతారుడు సుమ, ఆతిహరము సుమ అతని నామము. సంశయ సంద్రములోన తేలుచు దరిగల గమ్యము దౌచేయకుము, దరిగల గమ్యము దౌచేయకుము, దరిగల గమ్యము దౌచేయకుము. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవతి గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి నాగలక్ష్మి గారు. అందరికి జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం, అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. ఏ కొండ కోనలలోనో, ఏ ఆలయ శిఖరములోనో దైవము దాగెనంటూ తపించనేలా. ఏ కొండ కోనలలోనో, ఏ ఆలయ శిఖరములోనో దైవము దాగెనంటూ తపించనేలా. ప్రతి స్థలమున అతడే లేడా, అతి ప్రేమతో పిలిచిన రాడా, ఆ కరుణామయుడే మెహర్. అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. ఏ నిష్ట నియమము లేదు, ఏ కష్టము నీకి కవలదు, పిలువగనే పలికే దైవం భువిపైకి దిగి వచ్చాడు. ఏ నిష్ట నియమము లేదు, ఏ కష్టము నీకి కవలదు, పిలువగనే పలికే దైవం
భువిపైకి దిగి వచ్చాడు. ఏ దిగులు మనకిక లేదు, ఏ గుబులు మనకిక వలదు, ఏ దిగులు మనకిక లేదు, ఏ గుబులు మనకిక వలదు. చిరునవ్వులు చిందే దైవం, అతడే మార్గం గమ్యం. అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం, అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు. జయబాబా అండి, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జయ మెహర్ బాబా. సిద్ధలక్ష్మి గారు, ఇప్పుడు సత్యవతి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు రెడీగా ఉండండి. సత్యవతి గారు జయబాబా అండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచు నెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచు నెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయ్ మదిలోన నిరతమై తోచు నెల్లప్పుడు కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయ్ మదిలోన నిరతమై తోచు నెల్లప్పుడు ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండని కనుమా మెహరు బాబాయ్ మదిలోన నిరతమై తోచు నెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. జయబాబా అండి. సత్యవతి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జయ మెహర్ బాబా. ఇప్పుడు విశాలి గారి ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రేయర్ కి శ్రీకుమార్ అంకుల్ గారు రెడీగా ఉండండి. విశాలి గారు జయబాబా అండి. జై మేరు బాబా. అందరి జై మేరు బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే శరణం మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే శరణం మెహరు మెహరు శరణం పావనని చరణములను పాహి పాహి అనుచు పావనని చరణములను పాహి పాహి అనుచు పట్టుకొంటి మేము ఆ పట్టుకొమ్మ నీవు పట్టుకొంటి మేము ఆ పట్టుకొమ్మ నీవు మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే
వేదలను బాపి ఆవేదలను మాపే, వేదలను బాపి ఆవేదలను మాపే, ఇలవేలుపు నీవే మా ఇహము పరము నీవే, ఇలవేలుపు నీవే మా ఇహము పరము నీవే, మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే శరణం, మెహరు మెహరు శరణం. ప్రేమ తండ్రి నీవే మా ప్రియతముడవు నీవే, ప్రేమ తండ్రి నీవే మా ప్రియతముడవు నీవే, ప్రేమ సుధను పంచే పరమాత్ముడవు నీవే, ప్రేమ సుధను పంచే పరమాత్ముడవు నీవే, మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే శరణం, మెహరు మెహరు శరణం. దీన జనోద్ధార హే దివ్యావతార, దీన జనోద్ధారో హే దివ్యావతార, ఆప్తులను బ్రోచే అవతారుడవు నీవే, ఆప్తులను బ్రోచే అవతారుడవు నీవే, మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే శరణం, మెహరు మెహరు శరణం మెహర్ బాబా నీవే శరణం, మెహరు మెహరు శరణం మెహరు మెహరు శరణం. బలతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. అందరికి జై మేర బాబా. జై బాబా. జై బాబా అండి. మంచి విశాలి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జయమేర్ బాబా. ఇంకో 3 minutes టైం ఉంది. బాలకృష్ణ గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేస్తారండి. జై బాబా. లక్కీ జై బాబా గెస్ట్ యూజర్ హ్యాండ్ రైజ్ చేసిండ్రు చూడండి. ఆయనకి హారతి అని మెసేజ్ పెట్టాను. గెస్ట్ యూజర్ కి హారతి అని మెసేజ్ పెట్టాను నేను. అందుకని టైం ఉంది కదా అని. నేనే అది నాగలక్ష్మి గారు, ఉమారాణి. ఓకే అక్క ఓకే జై బాబా. మీరు హారతి చేద్దురండి ఉమారాణి గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय, जयत मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, जयत मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशाराम, मजुदा बुद्धा नानक श्याम, मेहरु अल्लाह ईशाराम, मजुदा बुद्धा नानक श्याम. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा, नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा, बजमन बजमन मेहरु नाम, बजले प्यारे बाबा नाम, बजमन बजमन मेहरु नाम, बजले प्यारे बाबा नाम, मेहरु नाम बाबा नाम, चरण कमल को करो प्रणाम, मेहरु नाम बाबा नाम, चरण कमल को करो प्रणाम, जय तु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशाराम, मजदा बुद्धा नानक श्याम, मेहरु अल्लाह ईशाराम, मजदा बुद्धा नानक श्याम. अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీకుమార్ అంకుల్ గారు మీరు బాబాకి ప్రేయర్ చేయండి. తర్వాత మెహర్ అనే యూజర్ నేమ్ తో ఉన్నవాళ్ళు నామంకి రెడీగా ధనలక్ష్మి. ఓకే ఆవిడ నామం చేస్తారు. జై బాబా. లక్కీ జై బాబా ఉదయకు ఒక సంకీర్తన.
ఓకే. ప్రేయర్ చెప్పాను కదా. ఉదయ్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి జయబాబా. అది అయ్యాక ఇది అయ్యాక ప్రేయర్ చేద్దరు కానండి అంకుల్ గారు. జయబాబా. ఉదయ్ గారు మీరు సంకీర్తన చేయండి జయబాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. హృదయ నివాస ప్రేమ సాగర ప్రియతమ మెహరీషా, నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. హృదయ నివాస ప్రేమ సాగర ప్రియతమ మెహరీషా, నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. నామమే లేని వాడవు, నా మొరాలించు వాడవు. నామమే లేని వాడవు, నా మొరాలించు వాడవు. ఏ మంత్రమెరుగని నేను నిన్నెలా పిలిచేదయ్యా. ఏ మంత్రమెరుగని నేను నిన్నెలా పిలిచేదయ్యా. ఈ యుగమందున మెహరునిగా పెదవులపై చిక్కావే. నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. రూపమే లేని వాడవు, వర్ణమే లేని వాడవు. రూపమే లేని వాడవు, వర్ణమే లేని వాడవు. మాయాంధకారములోని నిన్నెలా వెతికేదయ్యా. మాయాంధకారములోని నిన్నెలా వెతికేదయ్యా. ప్రేమ వెలుగునే ప్రసరించి మది కంటికి చిక్కావే. నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. తెలివితో తెలియగరాని కలిమితో పొందగలేని. తెలివితో తెలియగరాని కలిమితో పొందగలేని. క్రతువులో కానగరాని నిన్నెలా వెతికేదయ్యా. క్రతువులో కానగరాని నిన్నెలా వెతికేదయ్యా. చెలికానిగా నిన్ను చేసుకొని మది ఎదలో చిక్కావే. నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. పలుకున ప్రతిధ్వనిలోన నిలువున తలపులలోన. పలుకున ప్రతిధ్వనిలోన నిలువున తలపులలోన. నడుపున చేతలలోన తెలుపు నీ కరుణా సీమ. నడుపున చేతలలోన తెలుపు నీ కరుణా సీమ. అవతారునిగా అరుదించి అందరికీ చిక్కావే. నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. హృదయ నివాస ప్రేమ సాగర ప్రియతమ మెహరీషా, నీ పావన చరణములే వదలని వరమీయవయా. నీ పావన చరణములే వదలని వరమీయవయా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జయబాబా అండి. ఉదయ్ కుమార్ గారు చాలా మంచి సంకీర్తన, చాలా చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలండి. జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీకుమార్ అంకుల్ గారు మీరు ప్రేయర్ చేయండి. జై బాబా. జై బాబా. జై బాబా.
ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వర్ను ఎరుంగనెరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరనూ చూడదాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటినున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఏదాన్, ఔహురమజ్ద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజడాన్, లా ఇలాహ ఇల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునకు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన నా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులను నాశనమును గుర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధి ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొంచున్నాం. ప్రియ దైవమ్మ, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నెంకనూ అధికంగా ప్రేమించున్నట్లు మాకు సహాయం చేయం. ప్రియ దైవమ్మ, చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును విడవకుండున్నట్లు మాకందరికీ సహాయం చేయం. జై బాబా అండి. లక్ష్మి గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి.
బాబాకి చక్కగా ప్రేయర్ చేశారు. మీకు ధన్యవాదాలు. జై మహేష్ బాబా. ఇప్పుడు ధనలక్ష్మి గారు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి. సీత గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. నాగలక్ష్మి గారు మీకు మెహర్ బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. సీత గారు మీరు నామం చేయండి 2 నిమిషాలు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతాर मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. बाबा की जय. 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 मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. भगवान मेहर बाबा की जय. जय बाबा. अवतार జై मेहर బాబా. बाबा की जय. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు ఆ మౌనమూర్తిని మనసులోనే మౌనంగా ధ్యానించుకుంటూ 1 నిమిషం మౌనంగా ఉందామండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఉమారాణి గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఉమారాణి గారు. अवतार मेहर बाबा की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun, light in this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator yet creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the 3 worlds maintains. Destroy this ignorance that life sustains. These 5 lights are the whirling spokes of breath of the world's wheel that bears me on to death.
unless you who are infinitely kind break the wheels of which's condition mind. This incense is my love, this holds my heart, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in prayer and beg your love to bear me through the days. Till you, the ever living perfect one, fill my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు, మీరు ఇచ్చిన ఆ బాబా హారతితోటి ఈ రోజు ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపు కలుసుకుందామండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా అండి అందరికి. జై అవతార్ బాబా అండి మెహర్ అందరికి. బాబాకి జై. అందరికి జై మేర్ బాబా అండి. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా అన్నయ్య. జై బాబా అమ్మ. ధనలక్ష్మి జై బాబా. జై ధన బాబా. జై జై బాబా. బాబా. జై బాబా ఆంటీ. జై బాబా. జై మెహర్ బాబా. జై.